గుడ్ మార్నింగ్. ఛత్రపతి శివాజీ, ఆత్మనిర్భర్ భారత్, ఆర్గానిక్ ఫార్మింగ్, వీర సవర్కర్, సెల్ఫ్ రిలయంట్ భారత్, రెన్యూబుల్ ఎనర్జీ, నేతాజీ, ఫ్లాగ్ పాయింట్ న్యూస్, శ్రీ విజయపురం. ఈ రోజున నేను ఇవ్వబోయే మెసేజ్ భారత రాష్ట్ర సమితి వ్యవస్థాపకులు కె చంద్రశేఖరరావు గారికి, ఆ పార్టీ యువ నాయకుడు టి రామారావు గారికి. రామారావు గారు, కేటీఆర్ గారు, నేను తెలుగు రాష్ట్రాల్లో అభిమానించేటటువంటి నాయకుల్లో మీరు ముఖ్యులు. ఎందుకంటే మీరు ఉన్నత విద్యలు విదేశాల్లో చదివి ఏ విషయానికి ఏ విధంగా స్పందించాలి అని ఒక హైలీ ఎడ్యుకేటెడ్ లీడర్ పాలిటిక్స్లో ఉంటే ఏ విధంగా మాట్లాడతారు, ఒక అంశాన్ని తీసుకుని పూర్తి అవగాహనతో ఏ విధంగా ప్రజల్లోకి వెళతారు అన్నదానికి ఒక నిదర్శనం మీ నాయకత్వం. నేను అభిమానించే వ్యక్తుల్లో ప్రథముడు మీరు. ఇంతటి వాక్చాతుర్యం ఇవన్నీ మీకు భగవంతుడు ఇవ్వడం జరిగింది. కాకపోతే కొంతమంది మేధావులు వాక్ స్వాతంత్ర్యం పేరుతో యూట్యూబ్స్లోను వీటిల్లోనూ రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు. అంటే మీరు బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక కాళేశ్వరం ప్రాజెక్ట్ అని ఒక అతిపెద్ద ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ని చేపట్టడం జరిగింది. దీని గురించి కొంతమంది మేధావులు వ్యక్తం చేసినటువంటి ఈ ప్రాజెక్టు వల్ల ఉపయోగం కన్నా నష్టమే ఎక్కువ అనే ఒక స్టేట్మెంట్ని తీసుకొని నేను గతంలో మాట్లాడడం మాత్రమే జరిగింది. కాకపోతే ఈ కాళేశ్వరం ప్రాజెక్టు ఈ తెలంగాణ రాష్ట్రానికి ఏ విధంగా ఒక మంచి వ్యవసాయ రంగానికి ఏ విధంగా ఉపయోగపడింది అన్నది మీరు ప్రజల ముందుకు వచ్చి తెలియచేయవలసిన సమయం ఆసన్నమైంది. ప్లస్ మన తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసుకోవడానికి ఒక కాన్సెప్ట్ ఏంటి, దానికి కేసీఆర్ గారు ఏ విధంగా కృషి చేశారు, ఇటువంటి ప్రజల్లో అంటే ఇప్పుడు మిమ్మల్ని ప్రజలు తిరస్కరించడం జరిగింది. దీనికి మీరు ప్రజల్లో ఒక అవేర్నెస్ తీసుకురావాల్సిన అవసరం ఎంతో ఉంది. ఎందుకంటే నాకు ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు నాకు ఈ బ్రతుకమ్మ పండుగల గురించి కానీ, ప్లస్ ఈ తెలంగాణ కల్చర్, ప్లస్ తెలంగాణలో ఉన్నటువంటి ఈ కళాకారుల యొక్క సాహిత్యము, వీటి గురించి నాకు అసలు తెలియదు. కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలన్నీ కూడా ప్రపంచానికి తెలియచేయడం జరిగింది. ఇక్కడ నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే, మీరు ఒక ఐటీ మినిస్టర్గా ఉన్నారు గత ప్రభుత్వంలో. ఇక్కడ నేను మిమ్మల్ని కలిసి మా అబ్బాయి ఒక సాఫ్ట్వేర్ ఇంజనీరు, నాకు మా అబ్బాయికి ఒక ఉద్యోగం కావాలి అని నేను మిమ్మల్ని కోరితే నా సమస్య పరిష్కారం అయిపోయేది. కాకపోతే అంటే ఏదో అతని టాలెంట్కి తగ్గట్టు అతను ఉద్యోగం చేయడం జరుగుతుంది. ఇక్కడ నాకు ఉన్న కాన్సెప్టు ఒకటే, అంటే మనం కుల మతాలుగా విడిపోవడం వల్లే విదేశీ దాడులు మన మీద జరగడం జరిగింది. ఇక్కడ మన రాష్ట్రంలో ఇప్పుడు మన దేశంలో అంటే తెలంగాణ వేదికగా కొన్ని కుల మత వ్యాఖ్యలు వస్తున్నాయి. దీనికి మీలాంటి పెద్దలు ముందుకు వచ్చి
ప్రజల్లో ఒక అవేర్నెస్ తీసుకురావాల్సిన అవసరం ఎంతో ఉంది. అంటే మనం నేను ఒక నేషనలిజం అనే కాన్సెప్ట్తో ముందుకు వెళుతున్నాను. ఇందులో అధికారంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ, ఇది నా కాన్సెప్ట్ ముందుకు వెళ్ళాలంటే ఎవరైతే కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో ఉన్నారో వాళ్ళతో కలిసి నేను ప్రయాణం చేయవలసి ఉంది. ఇది నేను ఒక భారతీయ జనతా పార్టీకి మద్దతుగానో లేకపోతే వేరే పార్టీకి మద్దతుగానో నేను ఈ మిషన్ని రన్ చేయటం లేదు. ఒకప్పుడు అత్యంత ధనిక దేశమైనటువంటి భారతదేశం పేదరికంలోకి ఎలా నెట్టవేయబడింది. ఇప్పుడు మన కుల మతాలకు అతీతంగా నరేంద్ర మోదీ గారు తీసుకున్నటువంటి వికసిత్ భారత్ కాన్సెప్ట్ని ముందుకు తీసుకువెళ్ళవలసిన అవసరం ఎంతో ఉంది. కాకపోతే ఈ మధ్యకాలంలో తెలంగాణలో ఈ ఈ మతాల మధ్య, కులాల మధ్య వస్తున్న ఈ ఈ ఫ్రిక్షన్ని మీకు తెలుసు. ఇటువంటి సమయంలో మీలాంటి ఒక ప్రతిపక్ష పార్టీగా అధికార పార్టీ ఏం చేస్తోంది ఇక్కడ? ఈ కులాల మతాలకు మధ్య ఇటువంటి వ్యాఖ్యలు వస్తున్న ఫ్రిక్షన్ వస్తున్నప్పుడు అధికార పార్టీ బాధ్యత వదిలివేసి ఇక్కడ ఈ ప్రజలు, కొంతమంది మేధావులు రకరకాలుగా మాట్లాడుతున్నారు. ఇటు కొన్ని దళితులు రావడం జరుగుతోంది, ఇటు అగ్రవర్ణ వారు రావడం, మీడియా ముందుకు వచ్చి మాట్లాడడం జరుగుతోంది. ఒక ప్రతిపక్ష పార్టీగా ఒక బాధ్యతగా ఈ సమస్యని పరిష్కరించవలసిన బాధ్యత మీ మీద ఉంది. ఒక విద్యావంతుడైనటువంటి మీ మీద ఉంది. ఎందుకంటే నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఒక అమెరికా నుంచి ఒక స్టేట్మెంట్ రావడం జరిగింది. కౌల్టర్ అని పేరేదో కరెక్ట్గా క్లియర్గా నేను మర్చిపోయాను. అంటే హైదరాబాద్ అంటేనే మనకి ఐటీ గుర్తుకొస్తుంది. ఈ ఐటీ నుంచి, హైదరాబాదు నుంచి వేదికగా ఎంతోమంది విదేశాలకి వెళ్ళడం జరిగింది. ఈమె చేసిన అమెరికా నుంచి వచ్చినట్టు ఒక వ్యాఖ్య, వీళ్ళు సూట్ కేసులు సర్దుకుని కులాల్ని కూడా తీసుకు రావడం జరిగింది అని ఒక వ్యాఖ్య చేయడం జరిగింది. అంటే ఇక్కడ మన దేశంలో ఏదైతే ఈ రిజర్వేషన్స్ ఇవన్నీ ఉన్నాయో, ఈ రిజర్వేషన్స్ కొంతమందికి ఉపాధి అవకాశాలు లేక విదేశాలకి వెళ్ళడం జరిగింది. ఇప్పుడు అక్కడ అమెరికాలో ఉన్నటువంటి ఒక ఆమె ఈ కామెంటు ఎంతవరకు తీసింది అంటే, ప్రపంచంలో ఉన్నటువంటి భారతీయులు వాళ్ళ యొక్క జీవనానికి ప్రశ్నార్థకంగా ఈ తెలంగాణలో జరుగుతున్నటువంటి ఈ ఫ్రిక్షన్ అంతవరకు తీసుకువెళ్ళింది. అంటే ఈ మన దేశంలో ఈ రిజర్వేషన్ పేరు చెప్పి ఉద్యోగ అవకాశాలు లేక కొంతమంది అగ్రవర్ణ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు విదేశాల్లోకి వెళ్ళడం జరిగింది. అక్కడ తమ టాలెంట్ని నిరూపించిన అక్కడ వాళ్ళు స్థిరపడడం జరిగింది. ఇక్కడ మన దేశంలో ఇప్పటికీ స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలైంది. ఇప్పటికీ ఈ ఫ్రిక్షన్స్ నడుస్తున్నాయి. ఇందులో వాస్తవాలు ఎంత అన్నది మీలాంటి పెద్దలు గ్రహించాలి. దీనికి ఒక ప్రణాళికాబద్ధంగా మీరు మేధావులతోటి, తెలంగాణలో ఉన్నటువంటి మేధావులతోటి, వీళ్ళతోటి ఒక కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసి మనం తెలంగాణ రాష్ట్రం ఎందుకు ఏర్పాటు చేసుకున్నాము, దీని కాన్సెప్ట్ ఏమిటి, ఇక్కడ మన రాష్ట్రంలో ఏం జరుగుతుంది అని ప్రజలకి ఒక అవేర్నెస్ తీసుకురావాల్సిన అవసరం ఎంతో ఉంది. ఈ కాళేశ్వరం ప్రాజెక్టు మీద కూడా ఒక అవేర్నెస్ తీసుకురావాల్సిన అవసరం ఎంతో ఉంది. నేను ఎందుకు చెప్తున్నానంటే, ఒక ఐటీ సమ్మిట్ జరిగింది రీసెంట్గా మన దేశంలో. ఈ ఐటీ సమ్మిట్ గురించి ఒక దళిత విద్యావంతుడు మాట్లాడడం జరిగింది. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో కుల వ్యవస్థ అని చూపిస్తుంది అని ఒక వ్యాఖ్య చేయడం జరిగింది. దానికి ఈయన ఇచ్చిన సమాధానం, అగ్రవర్ణాల వాళ్ళు ఈ టెక్నాలజీలో, ఐటీలో చాలా ముందుకు వెళ్ళడం జరిగింది. వాళ్ళు ఇచ్చిన ఇన్పుట్ ఆధారంగానే దీనికి ఒక పేరు ఇస్తే, ఒక అగ్రవర్ణ వాళ్ళు ఉంటే ఒక ఇంజనీర్గానో లేకపోతే ఒక డాక్టర్గానో చూపించడం జరుగుతుంది. అదే ఒక దళితుల పేరు ఇస్తే ఒక వ్యవసాయగాడో కమ్మరిగానో చూపించడం జరుగుతుంది అని ఒక టెక్నాలజీ మీద కూడా ఈ కుల ముద్ర వేయడం జరుగుతుంది. ఇదంతా పెద్దలు మీరు గ్రహించాలి. మనం శాంతి సామరస్యంతో మనం ముందుకు వెళ్ళాలి. దీనికి మీ యొక్క సహాయ సహకారాలు కావాలి. తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ మీరు అధికారంలోకి రావాలి. దీనికి మీ ప్లాన్ ఆఫ్ యాక్షన్
మీరు ఒక తెలంగాణ రాష్ట్ర ప్రజలకి ఒక క్లియర్ కట్ సందేశం ఇవ్వవలసిన సమయం ఆసన్నమైంది. ఇదే నేను మీకు ఇవ్వదలుచుకున్న మెసేజ్. థ్యాంక్ యూ వెరీ మచ్. భారత్ మాతా కీ జై. జై హింద్.